సార్ దయచేసి వీడియో పూర్తిగా చూడండి సార్. ఈ ల్యాండ్ వచ్చేలోపు గ్రీన్ ఫీల్డ్ హైవేకి దగ్గరలో ఉన్నది. గ్రీన్ ఫీల్డ్ హైవేకి దగ్గరలో ఈ ల్యాండ్ ఉంది. ఈ ల్యాండ్ వచ్చేలోపు 3 ఎకరాలు ఒక బిట్టు, 2 ఎకరాలు ఒక బిట్టు, 3 ఎకరాలు ఒక బిట్టు, 2 ఎకరాలు ఒక బిట్టు, టోటల్ మొత్తం 5 ఎకరాలు. మీకు 3 ఎకరాలు కావాలంటే 3 ఎకరాలు ఇస్తారు, 2 ఎకరాలు కావాలంటే 2 ఎకరాలు ఇస్తారు, లేదు 5 ఎకరాలు కావాలంటే 5 ఎకరాలు ఇస్తారు. అయితే విషయం ఏంటంటే ఫస్ట్ మీకు 3 ఎకరాల బిట్టు ఉందనుకోండి, ఉందనుకోవడం మీద ఉంది సార్, ఓకేనా. ఈ 3 ఎకరాలు పక్కన 9 ఎకరాలు వేరే వాళ్ళు బిట్టుంది. ఫస్ట్ 3 ఎకరాలు బిట్టుంది. ఈ 3 ఎకరాల బిట్టు తర్వాత 9 ఎకరాలు ఉంది. ఈ 9 ఎకరాల తర్వాత 2 ఎకరాలు వస్తుంది. మధ్యలో 9 ఎకరాల బిట్టుంది కదా, వాళ్ళు అమ్మరు. ఇప్పుడు మధ్యలో 9 ఎకరాలు వ్యక్తి అమ్మరు. మధ్యలో 9 ఎకరాలు వ్యక్తి అమ్మితే ఈ మొత్తం తీసుకోవచ్చు, అది వేరే విషయము. సో అందువల్ల ఏంటంటే ఫస్ట్ 3 ఎకరాలు ఉంది, 3 ఎకరాల తర్వాత 9 ఎకరాలు ఉంది, 9 ఎకరాల తర్వాత 2 ఎకరాలు ఉంది. సో ఈ 9 ఎకరాలు బిట్టు వ్యక్తి అమ్మే వ్యక్తి కాదు. 3 ఎకరాలు 9 ఎకరాల తర్వాత 2 ఎకరాలు. ఓకే, 3 ఎకరాలు 3 ఎకరాలు ఇస్తారు, 5 కావాలంటే 5 ఇస్తారు, లేదా నాకు 3 కావాలంటే 3 ఇస్తారు, 2 కావాలంటే 2 ఇస్తారు. ఓకే సార్, దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి. నేను ఈ ల్యాండ్ డీటెయిల్స్ మొత్తం చెప్తాను, దయచేసి వీడియో పూర్తిగా చూడండి సార్. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 వచ్చేలోపు ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో, ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేసి, సుబ్రహ్మణ్యం గారు ఐఎమ్ ఇంట్రెస్టెడ్, నాకు ఈ ల్యాండ్ కావాలి, మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి. ఇదే నా వాట్సాప్ నెంబర్, ఇదే నా కాంటాక్ట్ నెంబర్. దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు, నన్ను టైం వేస్ట్ చేయొద్దు, నేను చాలా బిజీగా ఉంటాను. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొనాలా లేదా, ఈ ల్యాండ్ చూడాలా లేదా మీరు డిసైడ్ చేసుకోండి. ఈ వీడియో పూర్తిగా చూడకుండా నాకు వెంబట ఫోన్ చేసి, నా వాట్సాప్కి మెసేజ్ చేసి, సుబ్రహ్మణ్యం గారు ఈ ల్యాండ్ ఎక్కడ, ఎన్ని ఎకరాలు, ఎక్కడ కాస్ట్ ఎంత, టోటల్ ఏం అడగొద్దు. పూర్తి వివరాలు మొత్తం నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పూర్తి వివరాలు ఈ ల్యాండ్లో ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియో పూర్తిగా చూడండి సార్. ఇది వచ్చేలోపు గ్రీన్ ఫీల్డ్ హైవే. ఓకే సార్, మీకు రోడ్డు కూడా కనిపిస్తుంది, చూడండి, రోడ్డు కూడా కనిపిస్తుంది. మామూలుగా తార్ రోడ్డు ఉంది కదా, ఆ తార్ రోడ్ నుండి ఈ గ్రీన్ ఫీల్డ్ హైవేకి వెళ్ళాలంటే 1.5 కిలోమీటర్ లోపలికి వెళ్ళాలి. 1.5 కిలోమీటర్ లోపలికి వెళ్ళాలి మనం. 1.5 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత ఆ రోడ్డు కూడా చూపిస్తా, చూడండి పూర్తిగా. ఆ రోడ్డు కూడా చూపిస్తా, దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్. 1.5 కిలోమీటర్ లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ గ్రీన్ ఫీల్డ్ హైవే వస్తుంది. గ్రీన్ ఫీల్డ్ హైవే నుంచి 1/2 కిలోమీటర్లో వెళ్ళాలి. ఆ రోడ్డు వచ్చేలోపు విడగొట్టిన రోడ్డు అంటే అందరు వెళ్ళే రోడ్డు అనేది. మనము తోటల్లోకి వెళ్ళేటప్పుడు, సేలల్లోకి తోటల్లోకి వెళ్తాం కదా సార్, దాన్ని విడగొట్టిన రోడ్డు అంటారు. అంటే గవర్నమెంట్ బాట, అది గవర్నమెంట్ బాట. ఆ రోడ్లోకి అందరూ రావచ్చు, అందరూ వెళ్ళొచ్చు. సపరేట్గా ఈ రోడ్డు నాది అంటానికి ఎవరూ లేదు. ఇది అందరు వెళ్ళొచ్చు, అందరు రావచ్చు. దాన్ని విడగొట్టిన రోడ్డు అని అంటారు. ఓకే సార్, కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు మనము డైరెక్ట్గా ఈ ల్యాండ్ కానించి అక్కడికి వెళ్తున్నాం. ఇక్కడికి వెళ్తున్నాం అంటే ఈ ల్యాండ్ కానించి రోడ్డు కాడికి వెళ్తున్నాం మనం. ఈ ల్యాండ్ కానించి రోడ్డు కాడికి వెళ్తున్నాం అంటే తార్ రోడ్డు వస్తుంది. చూడండి, వీడియో స్కిప్ చేయకుండా చూడండి సార్. పూర్తిగా చూసిన తర్వాత, ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొనాలా లేదా, ఈ ల్యాండ్ చూడాలా లేదా అని మీరు డిసైడ్ చేసుకోండి. ఊరిక మీరు టైం వేస్ట్ చేసుకుని నన్ను టైం వేస్ట్ చేయొద్దు సార్, నేను చాలా బిజీగా ఉంటాను, అర్థం చేసుకోగలరు మీరు. ఇది కనిపిస్తుంది కదండి, ఇది రోడ్డు. ఓకే, ఈ రోడ్డు కానించి గ్రీన్ ఫీల్డ్ హైవేకి 1.5 కిలోమీటర్ అండి. 1.5 కిలోమీటర్ గ్రీన్ ఫీల్డ్ హైవే దాటిన తర్వాత ఒక 1/2 కిలోమీటర్ వరకు మనము, అంటే హైవే రోడ్డు నుంచి 3వ బిట్టు. ఒకసారి అర్థమవుతుందా? రోడ్డు నుంచి 3వ బిట్టు. ఏ రోడ్డు నుంచి? గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డు ఉంది కదా, గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డు నుంచి 3వ బిట్టు. అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే నడుచుకుంటూ వెళ్ళాలి. డైరెక్ట్గా కారు సేలోకి వెళ్తుంది. కాకపోతే ఒక రూటు వెళ్తే కారు సేలోకి వెళ్తుంది. హైవే నుండి వెళ్తే నడుచుకుంటూ వెళ్ళాలి. ప్రజెంటు హైవే నుంచి మనం వెళ్ళాలంటే మన ల్యాండ్ కాడికి నడుచుకుంటూ వెళ్ళాలి. లేదు అనుకుంటే ఆ పక్కన ఒక విలేజ్ ఉందండి, ఆ విలేజ్ కాడి నుంచి డైరెక్ట్ కారు సేలోకి వెళ్తుంది. ఓకే సార్, ప్రజెంట్ వచ్చేలోపు ఈ ల్యాండ్లో
మొత్తం జంగిల్ ఉందండి, మొత్తం జంగిల్ ఉంది. ఎకరానికి 20,000 రూపాయల నుండి 30,000 ఖర్చు పెట్టుకోవాలండి. ఒక ఎకరానికి 20,000 రూపాయల నుండి 30,000 ఖర్చు పెట్టుకోవాలా. అంటే ఈ ఎకరానికి 20,000 నుంచి 30,000 మనం ఖర్చు పెట్టుకుంటే వ్యవసాయం చేసే ల్యాండ్ ఎలాగుంటుందో సేమ్ యాస్ట్ అలాగనే ఉంటుంది. ఈ ల్యాండ్లో కరెంట్ ఉంది, బోర్ లేదు, ట్రాన్స్ఫార్మర్ లేదు, ఏమీ లేదు. అన్నీ ఉంటే ఎకరము చెలుపు 20 లక్షలు 15 లక్షలు చెప్తారు. ఈ ల్యాండ్లో ఏమీ లేదు కాబట్టే మనకి ఒక ఎకరము 7 లక్షల రూపాయలకి మనకి ఇస్తున్నారు. ఏమీ లేదు కాబట్టే ఒక ఎకరం 7 లక్షలకి ఇస్తున్నారు. మీకు 3 ఎకరాలు కావాలంటే 3 ఎకరాలు ఇస్తారు, 2 ఎకరాలు అంటే 2 ఎకరాలు ఇస్తారు, లేదు అనుకుంటే 5 ఎకరాలు అంటే 5 ఎకరాలు ఇస్తారు. ఓకేనా సార్? దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్. ఈ ల్యాండ్ కొనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి. సుబ్రహ్మణ్యం గారు, ఐఎమ్ ఇంట్రెస్టెడ్, నేను ఈ ల్యాండ్ తీసుకుంటా, మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి. మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు, నన్ను టైం వేస్ట్ చేయొద్దు, నేను చాలా బిజీగా ఉంటాను. 1కి 100 సార్లు చెప్తున్నాను, అర్థం చేసుకోగలరు మీరు. సో అలాగనే ఈ రోడ్డు కనిపిస్తుంది కదండి, ఇది చెలుపు తారు రోడ్డు నుంచి మనం గ్రీన్ఫీల్డ్ హైవేకి వచ్చే రోడ్డు. ఇది తారు రోడ్డు నుండి గ్రీన్ఫీల్డ్ హైవేకి వచ్చే రోడ్డు. తారు రోడ్డు నుండి గ్రీన్ఫీల్డ్ హైవేకి 1.5 కిలోమీటర్. ఈ 1.5 కిలోమీటర్కి మనం గ్రీన్ఫీల్డ్ హైవేకి వస్తాము. ఈ గ్రీన్ఫీల్డ్కి 1.5 కిలోమీటర్ వచ్చిన తర్వాత ఈ రోడ్డు నుండి గ్రీన్ఫీల్డ్ హైవే నుంచి మనం వెళ్ళాలంటే ఇప్పుడు ప్రజెంట్ నడుచుకుంటా వెళ్ళాలా, 1/2 కిలోమీటర్ నడుచుకుంటా వెళ్ళాలా. 1/2 కిలోమీటర్ ఎగ్జాక్ట్గా నడుచుకుంటా మనం వెళ్ళాలి. లేదు డైరెక్ట్గా మన కారు వెళ్ళాలి అనుకుంటే వేరే విలేజ్కి వెళ్ళేసి, అంటే పక్కన విలేజ్ ఉంది, ఆ విలేజ్ పేరు నేను చెప్పను, మీకు డైరెక్ట్ హైవే చూపిస్తాము. ఆ విలేజ్కి వెళ్ళేసి ఆ విలేజ్ నుంచి డైరెక్ట్గా మన కారు ఈ ల్యాండ్ దగ్గరికి వెళ్తుంది. హైవే నుండి 3వ బిట్టు, గ్రీన్ఫీల్డ్ హైవే నుండి 3వ బిట్టు. ల్యాండ్ చెలుపు మొత్తం జంగిల్ అండి, ల్యాండ్ చెలుపు మొత్తం జంగిలు. ఒక ఎకరానికి 20,000 రూపాయల నుండి 30,000 రూపాయలు ఖర్చు పెట్టుకోవాలా. రాళ్ళు ఏమి లేవు, రాళ్ళు అయితే ఏమీ లేవు. మట్టి చెలుపు గుంతలుగా ఉంది. అంటే ఆ మట్టి ఈ గుంతకి ఆ మట్టికి ఇట్లా బోర్చేయడము. సో చెట్లు మొత్తం పీకిచ్చాలా, చేయాలి. సో ఇది ల్యాండ్ చెలుపు ఏంటంటే సార్, దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్, చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ, దయచేసి ఏమనుకోవద్దు. సో ఇది చెలుపు ఫ్రీ హోల్డ్ ల్యాండ్ అంటారు. ఫ్రీ హోల్డ్ ల్యాండ్ అంటే ఏమిటంటే 25 సంవత్సరాల కిందట పేదవాళ్ళకి ఇచ్చిన ల్యాండ్ ఇదండి, కనిపిస్తుంది కదా, చెప్తా వినండి సార్. ఈ ఫ్రీ హోల్డ్ ల్యాండ్ అనేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వము ఒక జీవో విడుదల చేసింది. ఏమని చేసిందంటే 25 సంవత్సరాల కిందట ఇచ్చిన ల్యాండ్ మనము రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు, మీకు ఎటువంటి ఇబ్బంది ఏం లేదని చెప్పేసి ఒక జీవో విడుదల చేసింది. ఆ జీవో ద్వారా మనం రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నాం. ఓకే సార్. ఈ ల్యాండ్ పాస్ పుస్తకాలు ఉన్నాయి. 3 ఎకరాలకి పాస్బుక్ ఉంది, 2 ఎకరాలకి పాస్బుక్ ఉంది. వీళ్ళ క్యాస్ట్ చెలుపు, ఈ ల్యాండ్ ఓనర్ క్యాస్ట్ చెలుపు రెడ్డిస్ వాళ్ళు. ఈ ల్యాండ్ ఓనర్ క్యాస్ట్ చెలుపు రెడ్డిస్. ఎందుకంటే టోటల్ A to Z మొత్తం చెప్తున్నానండి. అవన్నీ చూసిన తర్వాతనే మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే రండి, లేకపోతే రాబాగండి. ఎందుకంటే హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి, గుంటూరు నుంచి, విజయవాడ నుంచి, వైజాగ్ నుంచి, ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. నేనేం చెప్తున్నానంటే ఊరికే టైం వేస్ట్ చేసుకోవద్దు. 100% ల్యాండ్ వీడియోలో ఎలాగుందో సేమ్ ల్యాండ్ అలాగనే ఉంటుంది. ల్యాండ్ ఇలాగనే ఉంటుందండి, కనిపిస్తుంది కదా, ల్యాండ్ ఇలాగనే ఉంటుంది. ఎకరానికి 20,000 రూపాయల నుండి 30,000 రూపాయలు మనం ఖర్చు పెట్టాలా. ఈ ల్యాండ్లో ప్రజెంట్ కరెంట్ అయితే ఉంది, ఇంక ఏమీ లేవు, చెట్లు ఉన్నాయి. ఎకరానికి 20,000 రూపాయల నుండి 30,000 రూపాయలు ఖర్చు పెట్టాలా. దయచేసి ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు, మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు, నన్ను టైం వేస్ట్ చేయొద్దు, నేను చాలా బిజీగా ఉంటాను. మీరు వచ్చేటప్పుడు 50,000 రూపాయలు కానీ 1,00,000 రూపాయలు కానీ అమౌంట్ తీసుకొని రండి. టోకన్ పెట్టుకోండి. టోకన్ పెట్టుకున్న తర్వాత 10 రోజుల 20 రోజుల నెలలోపే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలా. మిగతా ల్యాండ్లాగా 1/4 అగ్రిమెంట్ కట్టుకొని 2 నెలలు 3 నెలలు 4 నెలలు అంటే కుదిరే ల్యాండ్ కాదు ఇది. ఈ ఫ్రీ హోల్డ్ ల్యాండ్ ఏంటంటే 50,000 1,00,000 రూపాయల టోకన్ పెట్టుకోవాలా. 10 రోజుల 20 రోజుల నెలలోపు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలా. మీ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. మళ్ళీ మీకు పాస్ పుస్తకాలు వస్తాయి, మీ ల్యాండ్ ఆన్లైన్ ఎక్కుతుంది. మీకు చెలుపు గవర్నమెంట్ పథకాలు మొత్తం వర్తిస్తాయి. ఎట్లా అంటే గవర్నమెంట్ పథకాలు అంటే ఏంటంటే మనకు పాస్బుక్ వస్తుంది కదా, క్రాప్ లోన్ వర్తిస్తుంది. ఈ డాక్యుమెంట్ తీసుకొని మనం మార్ట్గేజ్ కూడా చేసుకోవచ్చు.
మార్ట్గేజ్ బ్యాంక్ లోన్ కూడా మార్ట్గేజ్ పెట్టుకోవచ్చు మనం. క్రాప్ లోన్ వస్తుంది. ఓకే సార్, రైతు బంధు పడుతుంది, క్రాప్ లోన్ వస్తుంది, మార్ట్గేజ్ లోన్ చేసుకోవచ్చు. మీకు పాస్ పుస్తకాలు మీ పేరుతో వస్తాయి, పక్కా రిజిస్ట్రేషన్ మీ పేరుతో అవుతుంది. ఫస్ట్ మనం ఏంటంటే 50,000 రూపాయలు, ₹1,00,000 టోకెన్ పెట్టాలా. టోకెన్ పెట్టిన తర్వాత 10 రోజుల, 20 రోజుల, నెల రోజుల మీరు పలానా రోజు మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటామని చెప్పేస్తే ఆ టయానికి మొత్తము రిజిస్ట్రేషన్కి మీరు రెడీ అయి ఉంటే రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. ల్యాండ్ అయితే ఇలాగనే ఉంటుందండి, మొత్తం జంగిల్. ఓకే సార్, మొత్తం జంగిలు అంటే పెద్ద పెద్ద చెట్లు మానులేం కాదు, చిన్న చిన్న చెట్లు. 20,000 నుండి 30,000 రూపాయలు ఒక ఎకరానికి కాస్ట్ అవుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో, ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేసి, సుబ్రహ్మణ్యం గారు ఐఎమ్ ఇంట్రెస్టెడ్, నేను ఈ ల్యాండ్ తీసుకుంటాను, నాకు ఈ ల్యాండ్ కావాలి, మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి. మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు, నన్ను టైం వేస్ట్ చేయొద్దు. మీరు ల్యాండ్ చూసిన తర్వాత నాకు ఈ ల్యాండ్ నచ్చలేదని చెప్పొద్దు, ఎందుకంటే మీకు టైం వేస్ట్, నాకు టైం వేస్ట్. కనుక మీరు ఈ వీడియో పూర్తిగా చూడండి, నా మాటలు వినండి. ఇంకా పూర్తి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నాకు ఫోన్ చేయండి, లేదా నా వాట్సాప్కి మెసేజ్ చేయండి. ఇంకా దీని గురించి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కావాలంటే మీకు. ఓకే సార్, సో అందువల్ల మీరు వచ్చేటప్పుడు 50,000, ₹1,00,000 అమౌంట్ తీసుకొచ్చుకోండి. దీనికి టోకెన్ పెట్టండి. టోకెన్ పెట్టిన తర్వాత 10 రోజుల, నెల రోజులు టైం పెట్టుకుందాం. ఓకే సార్, పూర్తి జంగిల్ ఉంది. ఎకరం నుంచి 20,000 రూపాయలు, 30,000 ఖచ్చితంగా ఖర్చు పెట్టుకోవాల్సిందే. మనం ఖర్చు పెట్టకపోతే మీకు ల్యాండ్ లాగా ఉండదు. ఇది వ్యవసాయం ల్యాండ్ లాగా కావాలంటే ఒక ఎకరం 20,000 రూపాయల నుండి 30,000 రూపాయలు 100% ఖర్చు పెట్టాల్సిందే. ఈ ల్యాండ్ ఎక్కడ వస్తుంది? ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా, కనిగిరి నియోజకవర్గం, సిఎస్పురం మండలం. సిఎస్పురం నుండి ఈ ల్యాండ్ దగ్గరికి 7 కిలోమీటర్ వస్తుంది. సిఎస్పురం మండలం నుండి ఈ ల్యాండ్ దగ్గరికి 7 కిలోమీటర్ వస్తుంది సార్. పామూరు నుండి 27 కిలోమీటర్ ఈ ల్యాండ్ దగ్గరికి వస్తుంది. ప్రకాశం జిల్లా పామూరు నుండి ఈ ల్యాండ్ దగ్గరికి 27 కిలోమీటర్ వస్తుంది. కనిగిరి నియోజకవర్గం నుండి ఈ ల్యాండ్ దగ్గరికి 30 కిలోమీటర్ వస్తుంది. సిఎస్పురం మండలం హెడ్ క్వార్టర్ నుండి ఈ ల్యాండ్ దగ్గరికి 7 కిలోమీటర్ మాత్రమే వస్తుంది. సో మీరు పక్కాగా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు, మీకు ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. నెంబర్ 1 పాయింట్, దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు, నన్ను టైం వేస్ట్ చేయొద్దు. థ్యాంక్ యూ.